ఆ రోజు జరిగినటువంటి సంఘటన కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మేము ఇక్కడ మా కౌన్సిలర్లను పంపించి 13 మందిని పంపించి బబ్బెర స్వర్ణలత గారిని వారు ఆపిరు కాబట్టి ఆమెను కూడా కౌన్సిల్ హాల్ లోపలికి పంపించేంత వరకు నేను కోవలక్ష్మి గారు ఓ 20-25 మంది కార్యకర్తలమే ఇక్కడ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఉన్నాం. ఆ సమయంలో మంత్రి వివేక్ గారు వారి కొడుకు ఎంపీ 10ల సంఖ్యలో వాళ్ళ కార్లు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిల్ వైపు వెళ్ళడానికి వాళ్ళు వస్తుంటే మేము పోలీసులను అడిగినాం. నేను ఒక మాజీ ఎమ్మెల్యేను, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ను, జిల్లా పార్టీ అధ్యక్షుడిని. నా నివాసం కేతన్పల్లి ఇక్కడనే, ఈ మున్సిపాలిటీ. కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. మమ్మల్ని మీరు పంపారు, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపుతారు. మరి మంత్రి గారి కాన్వాయ్ ఇన్ని సంఖ్యలో కార్లు వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పంపిస్తారని చెప్పి మేము పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళేయడం, గొడవకు వాళ్లే ప్రేరేపించి మళ్ళీ ఎన్నిక వాయిదా పడాలనేటటువంటి కుట్ర చేసి అక్రమంగా మా మీద కేసులు పెట్టింది.